అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టేస్ట్తో పాటు మరో మంచి హెల్తీ ఫుడ్ ఐటెంని మీకోసం తీసుకొచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? రాగి లడ్డు అండి. రోజుకొక్క రాగి లడ్డు తింటే చాలు. బాడీలో బ్లడ్ తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ రాగి లడ్డు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి చాలా బెనిఫిట్స్ యాడ్ చేస్తాయండి. సో మరెందుకు లేట్, ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూని చేసుకోవటం ఎలానో చూపించేస్తా, వచ్చేయండి. ఈ రాగి లడ్డు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపించేస్తా, చూసేయండి. రాగి పిండి నేను 2 కప్పులు తీసుకున్నాను, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు ఒక 10-15, బాదం పప్పు ఒక 15, బెల్లం నేను 2 కప్పుల రాగి పిండికి 1 కప్పుకు నిండా కూడా కాదు, కొంచెం తక్కువగానే బెల్లం తీసుకున్నా. పాలు ఒక 1/2 గ్లాస్ తీసుకున్నా, లాస్ట్ లో మనం పిండి కలుపుకునేటప్పుడు ముద్దల్లా రావడం కోసం. ఇవి సరిపడినన్ను చూసుకొని పోసుకోవాలి. నెయ్యి ఒక 5-6 టేబుల్ స్పూన్లు పడుతుంది, అవసరాన్ని బట్టి వాడుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ముందు పల్లీలు వేయించుకుందాం. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయట్లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలని. ఈ పల్లీలు సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. చూసారు కదా, పల్లీలు వేగిపోయాయి. వీటిని ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో 2 కలిపి మాత్రం వేయొద్దండి, మాడిపోతాయి. అందుకని ఫస్ట్ బాదం పప్పు వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేస్తే 2 మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి మనకి జీడిపప్పు, బాదం పప్పు. వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రాగి పిండి కూడా వేసుకుందాం. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే రాగి పిండి త్వరగా మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఇక్కడ రాగి పిండి వేయించుకుంటున్నప్పుడు. ఆ నెయ్యి అంతా రాగిపిండి కలిసే వరకు కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు, మనకి వాసన కూడా తెలిసిపోతుంది ఫ్రై అయిపోయింది రాగిపిండి అని. చూసారా, పిండి ఇంకా కలవట్లేదు అని చెప్పేసి నేను ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. రాగిపిండి నెయ్యిలో వేగితేనే మనకి మంచి వాసన, మంచి రుచి వస్తుందండి. నెయ్యి హెల్తీ ఫ్యాట్ కూడా కాబట్టి మనం నెయ్యితో మంచిగా చేసుకోవచ్చు. ఈ రాగి లడ్డూలకి మనం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఈ రాగి లడ్డూలు పాకంతో పని లేకుండా ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. అలాగే మీరు హోమ్ మేడ్ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ అమ్మమ్మ ఇల్లు ఛానల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు హోమ్ మేడ్ స్వీట్స్ స్నాక్స్ సంబంధించిన వీడియో లింక్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. చూసారా, ఇంకో కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా. కొంచెం రంగు మారింది కదా, ఇంకా కొంచెం రంగు మారితే సరిపోతుంది. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ రాగి పిండి, లేకపోతే మాడిపోతుందండి. సుమారు 10 నిమిషాల నుంచి పావు గంట సమయం పడుతుంది ఇది వేగడానికి. చాలా ఓపిక్గా వేయించుకోవాలి, అప్పుడే మనకి రుచి బాగుంటుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది, ఫ్రై అయినట్లు కనిపించేస్తుంది, వాసన కూడా సూపర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపల జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకుందాం. ఒకవేళ మీ పిల్లలు ఇవి పలుకుల్లా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు అనుకుంటే మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాదు, మరీ పలుకుల్లా కాకుండా
కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి ఈ వేయించుకున్న రాగి పిండిలో వేసుకుందాం. అదే మిక్సీ జార్లో ముందే వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటితో పాటు బెల్లం తురుముకున్నాం కదా, అది కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నా. కావాలంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ బెల్లం వాడటం వల్ల మనకి షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ షుగర్ క్వాంటిటీ తీసుకోవటం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. వీలైనంత తక్కువే బెల్లం తీసుకోవాలి. సో దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, బెల్లము పల్లీలు మంచిగా అయిపోయింది. కొంచెం పలుకుగా ఉంటే మనకి రవ్వ లడ్డూలో కొంచెం టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు వేయించుకున్న రాగి పిండిలో ఇప్పుడు వీటిని కూడా వేసుకుందాం. ఆల్రెడీ రాగి పిండి కొంచెం వేడిగా ఉంది కదా, బెల్లం ఏమన్నా కొంచెం గడ్డలుగా ఉన్నా ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు ఆ వేడికి మొత్తం బెల్లం ఏదన్నా ఉంటే అది కూడా మొత్తం కరిగిపోతుంది అనమాట. ఫైనల్గా ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లోపల కొంచెం ఏమన్నా బెల్లం గడ్డలు ఉన్నా అవన్నీ కరుగుతాయి అనమాట వేడికి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాం. చూసారు కదా, మొత్తం చల్లారిపోయింది. ఇలా ఒకసారి గట్టిగా కలిపేసుకుంటే బెల్లం ఆల్రెడీ వేడి మీద కరిగి ఉంటుంది కదా, అది మొత్తం నలిగిపోతాయి చేతులతోనే. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మనకి జీడిపప్పు బాదం అన్నీ కలుస్తాయి. ఈ పల్లీలు బెల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాయి కూడా మొత్తం కలుస్తాయి అన్నమాట. ఇలా కలుపుకున్న వాటిలో కాచి చల్లార్చిన పాలు ఇవి. వీటిని కొంచెంగా ఒక సైడ్ నుంచి పోసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలి, లడ్డూల్లాగా. మొత్తం ఒకేసారి పోసుకోవద్దు, లూజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మంచి లడ్డూలాగా చేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్ వచ్చింది. ఇలా మిగతాయి కూడా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ లడ్డూలాగా కట్టుకోవాలి.